శ్రీకృష్ణ సౌరభం. ఈ భూప్రపంచంలో సమస్త మానవాళికి భక్తి అనే సముచిత మార్గాన్ని, దిశానిర్దేశాన్ని చూపించిన ఏకైక వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుని మహిమలను, ముఖ్యంగా ఆనందాన్ని కలిగించి అందరికీ మనశ్శాంతిని ప్రసాదించే ఆయన అవతార లీలలను వినాలని భక్తులు ఎప్పుడూ కోరుకుంటారు. శ్రీకృష్ణ లీలలు అనుకోండి, లేదా జీవిత వృత్తాంతం అనుకోండి, ఏదైనా స్పష్టంగా చెప్పగలిగే ఏకైక వ్యక్తి ఉద్ధవుడు. శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు చిన్ననాటి ప్రాణ స్నేహితులు. బోయవాని బాణం వేటు శ్రీకృష్ణుని ఎడమ పాదం మీద తగలడం చూసి ఉద్ధవుడు చాలా ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టి అవతారం చాలించాల్సిన సమయంలో చివరికి తన దగ్గర ఉన్నది ఒక ఉద్ధవుడు మాత్రమే. ఇకపై కృష్ణుడు భూమి మీద ఉండబోడు అనే సత్యాన్ని గ్రహించిన ఉద్ధవుడు తనకి కూడా మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. ఉద్ధవుణ్ణి ఓదార్చి, నీ పుట్టుకకు పరమార్థం ఇంకా పూర్తి కాలేదు. జనన మరణాలు అనేవి కార్యకారక సంబంధాలతో ముడిపడి ఉంటాయి. పుట్టే ప్రతి మనిషి తాను చేయవలసిన కార్యక్రమాలు పూర్తి కాకుండా తనువు చాలించలేడు. నీవు చేయవలసిన లోక కళ్యాణం ఇంకా మిగిలి ఉంది అని సెలవిస్తాడు. ఉద్ధవుడికి నేరుగా కృష్ణుడు ఆధ్యాత్మిక మార్గాన్ని సూచించి, భగవంతుని స్వభావం మరియు రహస్య సత్యాల గురించి మానవాళికి బోధించి భక్తి మార్గంలో నడిపించడానికి ఉద్ధవుణ్ణి తన ప్రతినిధిగా ఈ ప్రపంచంలో ఉండాలని శ్రీకృష్ణుడు ఆదేశించాడు. శ్రీకృష్ణుడు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ మానవాళిని సన్మార్గంలో నడిపిస్తూ శ్రీకృష్ణ తత్వాన్ని విశ్వమంతటా వ్యాప్తి చెందేలా కర్తవ్య నిర్వహణలో నిమగ్నుడై ఉన్నాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు చివరి క్షణాలలో ఒక ఋషివర్యుడు అడిగిన ప్రశ్నే నేటి మానవాళికి ఎదురయ్యే ప్రశ్న. ఇంతకీ ఏంటా ప్రశ్న? కేవలం సన్మార్గంలో నడిపించే బోధనలు చేస్తే భగవంతుడవుతాడా? ఈ ప్రశ్నకు ఉద్ధవుడు ఇచ్చే సమాధానం, నేను శ్రీకృష్ణుడు చూపించిన మార్గాన్ని మీకు తెలియపరిచాను, అంతేకాని నేను ఎప్పుడూ భగవంతుడు అని చెప్పలేదు. శ్రీకృష్ణుణ్ణి మానవాళి ఏ విధంగా అర్థం చేసుకోవాలో నేను ఎక్కడా ప్రస్తావించలేదు. నాకు అర్థమైన శ్రీకృష్ణుడు ధర్మ మార్గంలో అధర్మంపై గెలవడానికి అద్భుతమైన ప్రణాళిక వ్యూహాన్ని సిద్ధం చేసి ధర్మాన్ని గెలిపించిన గొప్ప నాయకుడు. అర్జునుడికి భక్తి, వేదాంత సత్యాలను బోధించి కురుక్షేత్ర యుద్ధ భూమిలో కొన్ని వందల ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చిన గొప్ప గురువు. చిన్ననాటి స్నేహితుడైన సుదాముడి కష్టాన్ని క్షణకాలంలో తీర్చి స్నేహ ధర్మాన్ని నిర్వర్తించిన గొప్ప స్నేహితుడు. శ్రీకృష్ణుడు ఋషి సాందీపని నుండి ఏకసంతాగ్రహిగా 64 రోజులలో 64 శాస్త్రాలు మరియు కళలలో ప్రావీణ్యం సంపాదించిన అపార మేధావి. అంతకు మించిన గొప్ప విద్యార్థి. సుదర్శన చక్రాన్ని ధరించే సమయంలో నిగూఢమైన శక్తిని నియంత్రించగలిగే అద్భుతమైన యంత్రకారుడు. ఎవరితో ఏమి, ఎప్పుడు, ఎలా సంభాషించాలో తెలిసిన అత్యంత అద్భుతమైన సంభాషణకర్త శ్రీకృష్ణుడు. వేణుగానంతో అటు గోవులను ఇటు గోపికలను మంత్రముగ్ధులను చేయగల గొప్ప వాద్యకారుడు. అబ్బురపరిచేలా ద్వారకను నిర్మించిన అద్వితీయ నిర్మాణకారుడు శ్రీకృష్ణుడు. యుద్ధం జరగకుండా ఆపేందుకు, శాంతిని నెలకొల్పేందుకు శతవిధాల ప్రయత్నం చేసిన అద్భుతమైన రాయబారి. నిండు సభా ప్రాంగణంలో ద్రౌపది మానాన్ని కాపాడిన రక్షకుడు. రాజ్య ప్రజలను సుభిక్షంగా ఉంచుతూ ఆపద సమయాన ప్రజలను కాపాడేందుకు గోవర్ధనగిరిని ఎత్తిన విశిష్టమైన రాజ్య పాలకుడు. శ్రీకృష్ణుడు జీవిత సారాంశం తీసుకుంటే అతని జీవితంలో ఎన్నలేని పాత్రలు పోషించాడు. తత్వవేత్త, మార్గదర్శి, ఉపాధ్యాయుడు, బోధకుడు, గొప్ప సోదరుడు, సంఘ సంస్కర్త, మనస్తత్వవేత్త, వాతావరణ శాస్త్రవేత్త, ఇంకా మరెన్నో. అతనికి రాని విద్య అంటూ ఉందా? పోషించని పాత్ర అంటూ ఉందా? సాధారణంగా మనిషిలో ఏవైనా 2 లేదా 3 విశిష్టమైన సద్గుణాలు ఉంటేనే మహానుభావుడిగా గుర్తిస్తాం. మరి ఒకే ఒక్క మనిషిలో ఇన్ని సద్గుణాలు, విశిష్టతలు ఉన్నప్పుడు నేను అతన్ని దైవంగా ఆరాధించాను. కానీ నేనెప్పుడూ భగవంతుడు అని అభివర్ణించను. అసలు ఆయన్ని భగవంతుడిగా అభివర్ణిస్తూ మానవాళికి దూరం చేస్తున్నారు. శ్రీకృష్ణుడి జననం కూడా మానవ జన్మే. కానీ అతనికి ఉన్న అపారమైన మానవతా విలువల వల్ల అతన్ని వేరుగా చూస్తున్నారు ఈ మానవాళి. మనిషి చూసే కోణం మార్చుకుని శ్రీకృష్ణుడి జీవిత వృత్తాంతాన్ని ఉప ప్రమాణంగా పరిగణించి జీవించగలిగితే దైవానికి నిలువెత్తు నిదర్శనం మనిషి అవుతాడు. మనిషి దైవ చింతన, భక్తి శ్రద్ధలతో కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తిస్తే పరమాత్ముల్లో లీనం అవ్వగలుగుతాడు. శ్రీకృష్ణుడు బోధించినది కూడా ఇదే. శ్రీకృష్ణుడు ఒక శాశ్వతమైన ప్రేరణ. కర్తవ్య నిర్వహణలో ఆత్మసంతృప్తి చెందే ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉంటాడు అని మానవాళికి అద్భుత సత్యాన్ని చెప్పడమే శ్రీకృష్ణ తత్వం. ఈ విధంగా ఋషివర్యుడు అడిగిన ప్రశ్నకు ఉద్ధవుడు ఇచ్చిన నిర్దిష్టమైన సమాధానం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.